క్లాస్ వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. నేను చెప్పాను కదా నిన్న 25 క్వశ్చన్స్ వస్తాయి మ్యాక్సిమం అని. అవి ఏమి అంటే టోటల్ దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ పేపర్ అనేది నేను కమ్యూనిటీ ట్యాబ్లో నేను పిన్ చేస్తాను అనమాట. ఎవరైనా కావాలనుకుంటే చూసుకోండి. సో చూడండి, టాపిక్ లేక సో ఫస్ట్ అంతకంటే ముందు నిన్న మనం వీడియోస్ చేశాం కదా, 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను నేను. ట్రిగ్నోమెట్రీ బేసిక్ కావాలనుకున్న ఆ ప్రీవియస్ వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2గా నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో ఫాలో అవ్వాలి, చూడండి, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఈరోజు మనము టాపిక్ ఏమంటే పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. సో పైథాగరస్ థీరం ట్రయాంగిల్కి అప్లై చేస్తే ఏ విధంగా యూజ్ అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్. సో దిస్ ఈస్ ట్రయాంగిల్ ABC. దిస్ ఈస్ సైడ్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి మనం. దిస్ ఈస్ హైపోటెన్యూస్, దిస్ ఈస్ ఆల్సో హైపోటెన్యూస్, సారీ అడ్జసెంట్ సైడ్ అన్నమాట, ఇది కూడా సైడ్. సో ఇప్పుడు పైథాగరస్ థీరం అప్లై చేయాలి. ఎందుకు పైథాగరస్ థీరం అప్లై చేయాలంటే మనకి క్వశ్చన్స్ లో ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఇక్కడ మనకి 2 సైడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ హైపోటెన్యూస్ ఉన్నాయి, టోటల్ 3 సైడ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, 3 సైడ్స్ లో ఏదో ఒక సైడ్ మిస్ చేస్తాడు. అందుకే ఆ సైడ్ ని మిస్ కనుక్కోవడం కోసం మనం ఏం చేస్తామంటే పైథాగరస్ థీరం అప్లై చేస్తాం ఇక్కడ. సో చూడండి ఒకసారి ఫార్ములా అప్లై చేస్తాం. పైథాగరస్ థీరం ఫార్ములా అప్లై చేస్తున్నాం. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ is equal to hypotenuse square. ఇది ఫార్ములా, పైథాగరస్ థీరం ఫార్ములా ఇది. సో మనకి ఎగ్జామినేషన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ is equal to హైపోటెన్యూస్ స్క్వేర్. దీంట్లో హైపోటెన్యూస్ మిస్ చేస్తాడు, సైడ్ స్క్వేర్ సైడ్ మాత్రం ఇస్తాడు. ఓకేనా? ఇప్పుడు ట్రిగ్నోమెట్రీకి అప్లై చేస్తాడు దీన్ని. ఇదే టాపిక్ ని ట్రిగ్నోమెట్రీకి అప్లై చేసినప్పుడు ఇక్కడ థీటాగా మనం మెన్షన్ చేసుకుంటాం. నిన్నే చెప్పిన డిస్కషన్. థీటా ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ థీటా అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ అవుతుంది అని చెప్పాను మీకు. నెక్స్ట్ ఇది ఏమవుతుంది? హైపోటెన్యూస్ అలాగే ఉంటుంది. 90 డిగ్రీస్ ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ అట్లా ఉంటుంది. ఇప్పుడు దీనికి అప్లై చేస్తే ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సింపుల్. సో దీంట్లో మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ లో ఆపోజిట్ సైడ్ స్క్వేర్ హైపోటెన్యూస్ ఇచ్చింటాడు, అడ్జసెంట్ కనుక్కోవాలి, ట్రిగ్నోమెట్రిక్ రేషియో కనుక్కోవాలి. సో అందుకే ఇది యూజ్ చేస్తాం అనమాట. సో అర్థమైంది అనుకుంటా ఏది పైథాగరస్ థీరము. ఇప్పుడు చూడండి క్వశ్చన్. సో గివెన్ sin theta is equal to 12 divided by 30. Sin theta is equal to 12 by 30. Calculate other trigonometric ratios. ఇది మనం కనుక్కోవచ్చు. Calculate other trigonometric ratios. ఓకే, సో చూద్దాం. సో ఇప్పుడు given that sin theta is equal to 12 by 30 is equal to ఏమవుతుంది? sin theta ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్లై చేస్తే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఇది ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాడు ఇచ్చింది మనకి. మనం ఏం చేయాలా? క్యాలిక్యులేట్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అడుగుతున్నాడు ఇక్కడ మనం. అంటే దీని మీనింగ్ ఏమి? సైన్ చేసినాడు కదా, కాస్ థీటా కనుక్కోవాలా, నెక్స్ట్ టాన్ థీటా కనుక్కోవాలా, నెక్స్ట్ సీకెంట్ థీటా కనుక్కోవాలా, నెక్స్ట్ కాట్ థీటా కనుక్కోవాలా, నెక్స్ట్ ఏం కనుక్కోవాలా? కొసెకెంట్ థీటా కనుక్కోవాలి. సో ఒకసారి చూడండి, ఈ 6 రిమైనింగ్ 5 కనుక్కోవాలి. మనం 3 కనుక్కుంటే ఆటోమేటిక్ 3 రాసేయచ్చని నేను డిస్కస్ చేసామన్నమాట. అంటే ప్రీవియస్ వీడియోలో మీరు ఫార్ములాస్ చూడండి, బాగా ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. సో ఆ 2 కాన్సెప్ట్స్ అనేవి అంటే 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2గా. అవి 2 చూడండి, ఒకసారి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో చూద్దాం. ఇప్పుడు ఇలాంటి చెప్పాను కదా పైథాగరస్ థీరం అప్లై చేయాలా అని. పైథాగరస్ థీరం అప్లై చేసేటప్పుడు ఫస్ట్ లెట్ ట్రయాంగిల్ ABC యాంగిల్ B is equal to 90
ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఏ బి సి, యాంగిల్ B is 90 degrees, యాంగిల్ C is θ. ఇది నేను చెప్పేది. ఫస్ట్ సైడ్స్ డిస్కస్ చేద్దాం. θ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ ఇదేమవుతుంది? అడ్జసెంట్ సైడ్. 90 degrees ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, ఇది వాడు ఇచ్చిన మన క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇందాకే బై ఆపోజిట్ వాల్యూ ఇచ్చినాడు మనకి 12, హైపోటెన్యూస్ వాల్యూ ఎంత? 30. ఇది వాడు ఇచ్చింది. మనకు అనుకూలింది ఏమి? అడ్జసెంట్ సైడ్ కనుకోలేదు సార్. ఓకే, ఇప్పుడు పై దగ్గర సరే అప్లై చేద్దాం. ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఓకేనా? ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ వాల్యూ ఉంటుంది 12 స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ 10 కాబట్టి అట్లా పెట్టేసాం x స్క్వేర్. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత? 13 స్క్వేర్. రైట్? సో x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈ 12 స్క్వేర్ నాట్ సైడ్ పంపించేద్దామా? 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. దీన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు మనం. 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ ని ఏం ఫార్ములా అప్లై చేసుకోవచ్చు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏమి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ ఏముంది? 13 మైనస్ 12 ప్లస్ మైనస్ 12 అంటే ఏంటి? ప్లస్ 12 అంటే రెండు మల్టిప్లికేషన్ ఎట్లనే చేసుకోవచ్చు. సో 13 మైనస్ 12, సో 13 ప్లస్ 12 ఎంత? 25. 13 మైనస్ 12 ఎంత? 1. సో 25. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 25. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 225. దట్ మీన్స్ 5 వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 5 వాల్యూ. ఇంతవరకు మనకి హాఫ్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు మనకి ఎంత అయిపోయింది? హాఫ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే కదా వాడు అడిగింది, క్యాలిక్యులేట్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం సైన్ థీటా వచ్చేసింది కదా. సైన్ థీటా అంటే నెక్స్ట్ కాస్ థీటా ఏమి? కాస్ థీటా ఫార్ములా ఏమి? ఫస్ట్ ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. ఓకే, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది మనకి. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఇచ్చినాడు వాడే? 13 ఇచ్చినాడు. ఫస్ట్ వన్ అయిపోయిందా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ tan θ is equal to ఆపోజిట్ సైడ్, సారీ ఆపోజిట్ కాదు ఇక్కడ, అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ ఇక్కడ ఏం? ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ వాల్యూ ఎంత? 12. అడ్జసెంట్ వాల్యూ ఎంత? 5. సో 12 డివైడెడ్ బై 5. నెక్స్ట్ cot θ చూద్దాం. cot θ ఏం? అడ్జసెంట్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఇక్కడ? 5. అడ్జసెంట్ వాల్యూ ఎంత? 5. ఆపోజిట్ వాల్యూ ఎంత? 12. రివర్స్ కదా. నెక్స్ట్ సీకెంట్ θ వాల్యూ ఎంత? సీకెంట్ θ వాల్యూ ఫస్ట్ ఫార్ములా రాద్దాం. హైపోటెన్యూస్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత? 13 డివైడెడ్ బై 5. అడ్జసెంట్ వాల్యూ ఇందాకే కనుక్కున్నాం కదా. నెక్స్ట్ కొసీకెంట్ θ is equal to కొసీకెంట్ θ వాల్యూ ఫస్ట్ ఫార్ములాస్ రాయాలి. హైపోటెన్యూస్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ వాల్యూ ఎంత? అడ్జసెంట్ ఆపోజిట్ వాల్యూనే కదా. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ వాల్యూ లేదా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో హైపోటెన్యూస్ వాల్యూ ఎంత? 13 డివైడెడ్ బై ఆపోజిట్ వాల్యూ ఎంత? 2. ఓకేనా? 13/12. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అయినా రావచ్చు, 8 మార్క్స్ క్వశ్చన్ అయినా రావచ్చు. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములాస్ మీకు గుర్తు లేకపోతే అట్లీస్ట్ 3 గుర్తు పెట్టుకోమన్నాడు. సో ఆల్రెడీ మనకి సైన్ ఇచ్చేసినాడు. సైన్ θ = 12/13. దాన్ని బేస్ చేసుకుని కొసెకంట్ రాసుకోవచ్చా? సో 13/12 వచ్చేసిందా? ఆల్రెడీ ఒకటి కనిపెట్టేసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాస్ అనుకుందామా. కాస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 5/13. నెక్స్ట్ tan రాద్దామా. tan ఏమో అపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ 12/5. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, tan ఆపోజిట్ వచ్చిందా? 5/12. నెక్స్ట్ కొసెకంట్ ఆపోజిట్ వచ్చిందా? 13/12. ఓకే, సో ఇది 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్. ఇంకో పాయింట్ చెప్తాను చూడండి సార్. ఇది ఎలా వచ్చిందో మీరు అట్లీస్ట్ 10th క్లాస్ వాళ్ళు అట్లీస్ట్ 1 నుంచి 25 స్క్వేర్స్ నేర్చుకోవడమా ఈజీగా అవుతుంది. అట్లీస్ట్ 25 స్క్వేర్స్ నేర్చుకోవాలి. ఓకేనా? అవేమేమి 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 అంటే డబల్ టైం మల్టిప్లై అయ్యారు. 3 స్క్వేర్ 9, నెక్స్ట్ 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్
25, next 6 square 36, 7 square 49, next 8 square 64, next 9 square 81, 10 square 100, next 11 square 121, 12 square 144, 13 square 169, next 14 square 196, next 15 square 225, next 16 square 256, next 17 square 289, next 18 square 324, next 19 square 361, next 20 square 400 అంటే వెంటనే డబుల్ టైం మల్టిప్లై చేయడం అనమాట. నెక్స్ట్ 21 స్క్వేర్ 441, నెక్స్ట్ 22 స్క్వేర్ 484, నెక్స్ట్ 23 స్క్వేర్ 529, 24 స్క్వేర్ 576, 25 స్క్వేర్ నెక్స్ట్ 625. ఈ 25 స్క్వేర్స్ అనేవి మీరు నోట్ చేసుకొని నేర్చుకున్నారంటే మీరు ఇలాంటి ప్రాబ్లం అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లం అనేది ఖచ్చితంగా 4 మార్క్స్ ఖచ్చితంగా ఉంటుంది. మనకి 4 మార్క్స్ వన్ షాట్ క్వశ్చన్. 4 మార్క్స్ కాకపోయినా 2 మార్క్స్ అయినా వస్తుంది, 1 మార్క్ అయినా వస్తుంది అనమాట. కంపల్సరీ నేర్చుకోవాలి, కంపల్సరీ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ క్వశ్చన్ అనమాట. సో 12/30 రైట్. వాడు ఇచ్చిన క్వశ్చన్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, మీకు ఫార్ములాస్ ఎంత బాగా వస్తే అంత బాగా ట్రిగ్నోమెట్రీ వస్తుంది. ఫార్ములాస్ ఎంత బాగా వస్తే అంత నీట్గా అర్థమవుతుంది, అంత ఈజీ కూడా అవుతుంది. ఓకే, అది రైల్వేస్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ట్రిగ్నోమెట్రీ ఈజీ కావాలంటే ఫస్ట్ మనకు రావాల్సిన పాయింట్ ఏందన్నా ఉందంటే ఫార్ములాస్ నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసి అట్లీస్ట్ ఒక 3 మెంబర్స్ అయినా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, థ్యాంక్ యూ.